నమస్కారం ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది భట్టి విక్రమార్క. గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల టికెట్ల విషయంలో గందరగోళం. సుల్తానాబాద్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. వేములవాడ మున్సిపల్ 4వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తోటరాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఆశావాహులు 4వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు అభ్యర్థులను నాయకులు పిలిచి రాజుకు కాకుండా మరొకరికి టికెట్ కేటాయిస్తున్నామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగిన రాజు ఈ రోజు ఉదయం టిఫిన్ చేసి బయటకు వెళ్లిన అభ్యర్థి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. ఇంట్లో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తున్నాను 8:30కు ఇంట్లోకెళ్ళి పోతున్నా అని నాకు చెప్పారు. అంటే పోయిరు కదా అన్నట్టుగా నేను అనుకున్నాను. ఇక మధ్యలో వీళ్ళు ఓలోని కూడా వచ్చుకుంటా ఉండేసరికి అని చెప్పానంటే నాకు భయం అయింది. ఏమైందని ఫోన్ చేసేసరికి అంటే రింగ్ అయ్యేది స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే టికెట్ ఆశిస్తున్నా. ఏ వార్డు నుంచి రాజు? 4వ వార్డు. ఏం పేరు? తోటరాజు. ఏ పార్టీ టికెట్ ఆశిస్తుండు? అంటే ఈయన ఫస్ట్ టీఆర్ఎస్లో చేసిండు. అలా టికెట్ రాలేదు. టికెట్ రాకపోయేసరికి ఇండిపెండెంట్గా చేసిండు. తర్వాత ఇప్పుడు ఇలా కాంగ్రెస్లకు వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇలా టికెట్ ఇస్తామన్న కొంచెం నమ్మకం అనేది ఉండేది అన్నట్టు. టికెట్ కోసం అమ్మ దేని ప్రాబ్లం అన్నది నాకు ఏం తెలియదు. నేను ఏమన్నా మీకు ఓరెనుకోలు మనుషులు వచ్చేసరికి ఏందని నీకు అనుమానం వచ్చింది? అనుమానం వస్తుందా అంటే అనుమానం వచ్చి ఫోన్ వచ్చి ఇచ్చేపడుతుంది అంతే. వైసీపీ రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్దమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని, ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతిదాన్ని తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజు రోజుకు బయటపడుతుండటంతో నిరాశ నిస్పృహలకు లోనే ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. అయితే చట్టం అత్యున్నతమైంది. తాము నెలకొల్పిన శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరిని అనుమతించేదే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. Burning issue is the Tirupati Laddu issue that's happening in the state. Yeah. And EO Anil Singhal garni transfer chesaru. And we understand a report was, a recommendation was submitted by the CBI, let's say, to the government. But we also understand that there was no proper evidence which was substantiated along with the recommendation. Can you brief us about this? నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ ఇన్ టచ్. ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి వద్ద చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది,
అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడాను, ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటివి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి, మహాపాపం చేసి, మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత, నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. నా నమ్మకం, నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. సార్ సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్? లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడను, అన్ని విషయాలు మాట్లాడే చేస్తాం. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిపిస్తే రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ధర్నాలు చేశారు? మేం కూడా అందుకే ధర్నా చేశాం. పనికి మాలిన విచారణల పేరిట తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు అయిన మా నాయకుడిని పిలిచి వేధిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు బయటకొస్తారు కదా, తప్పేముంది అందులో అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, క్షేత్రస్థాయిలో పనిచేయండి, ప్రతి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ దిశానిర్దేశం చేశారు కేసీఆర్. సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు గూడెం మధుసూదన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫామ్ కేటాయింపు విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇంట్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక భేటీ అయ్యారు. 37 వార్డుల అభ్యర్థులు టికెట్ విషయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఒక అంచనాకి వచ్చినట్లు సమాచారం. గద్వాల కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలుగా చీలిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాణి రుద్రమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుల్తానాబాద్లోని అన్ని స్థానాలను బీజేపీ అభ్యర్థులను గెలిచేలా కృషి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, సమావేశ నిర్వహణ తదితర అంశాలపై చర్చించాలన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు. గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు.
పిచ్చాలు అనుకునేటోళ్ళ దగ్గర పైసలు ఏముంటాయి? వాళ్ళు ఏమైనా సుల్తానాబాద్కి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు పైసలు? చెప్పుండి ప్రజలకి. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే నేను బిచ్చం అనుకుంటానా, నన్ను కోసి పోగులేస్తే కూడా నా కాడికెళ్ళి రూపాయి వెళ్ళది, జీతాలు ఇవ్వలేను, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేను, అభివృద్ధికి డబ్బు కేటాయించలేను అని చెప్తుంటే రేపు పొద్దున ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు పైసలు? బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఎక్కడేసిన గొంగలి అక్కడనే వచ్చింది. ఇవాళ సుల్తానాబాద్ అభివృద్ధి జరగాలి అంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే ఈ రోజు వరకు ఉపయోగపడ్డాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ సుల్తానాబాద్ కి కేంద్రం డబ్బులు ఇక్కడ ఉన్నటువంటివి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఖర్చు కావాలి. రాష్ట్రం డబ్బుల కోసం కూడా డిమాండ్ చేయాలి అంటే ప్రతి వార్డు నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ విషయం మనం ప్రజలకు చెప్పాలి. మీడియా ముఖంగా నేను సుల్తానాబాద్ చూసేటప్పుడు అంటే రావడానికంటే ముందే నాకు కూడా కొంతమందిలో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది, ఏ కమ్యూనిటీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, మనకున్నటువంటి అభ్యర్థులు ఎట్లాంటి వాళ్ళు, మనకున్న సీనియర్ కార్యకర్తలు ఎట్లాంటి వాళ్ళు, మనం ఏ వ్యూహంతో వెళ్తే మనం ఎలక్షన్ గెలుస్తాం, ఇవన్నీ కూలంకుషంగా చూసుకొని మనం ఇవాళ యుద్ధ రంగంలోకి దిగుతున్నాం. ఈ యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బలం, మన ధైర్యం, గెలవాలనేటువంటి మన తపన మనల్ని గెలుపు దాకా తీసుకుపోతుంది. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు యువతల మొత్తం టీం ఉంది, అవతల ఇంకొక టీం ఉంది. ఒక రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రి వచ్చి రాజుకు చెప్పిండట, రాజా ఇంకొక నిమిషం నవ్వేటోళ్ళు తప్ప ఎవ్వరు ఆ రోజు రాలే, నేను జెండా కడుతుంటే నా భర్త ఒక్కడు వచ్చి నాకు సాయం చేసిండు, ఆ పెద్ద మనిషి నేను ఇద్దరమే కలిసి జెండా ఎగిరేసినాం ఇక్కడ. ఆ తర్వాత మనకు దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 95-96 ఆ టైంలో వాజ్పేయి గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈడికొచ్చి ఈడ జెండా ఎగిరేసి నన్ను కలిసిపోయిందమ్మా. ఇవాళ చూడండి ఈ ఊరంతా బీజేపీ ఉన్నది, దేశంలో కూడా బీజేపీ ఉన్నది. అంటే అట్లాంటి కార్యకర్తలు పెంచి పోషించినటువంటి పార్టీ. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. అట్లా నమ్మినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం కాలే, వాళ్ళు వార్డు కౌన్సిలర్లు కాలే, వాళ్ళు వార్డు మెంబర్లు కాలే, వాళ్ళు కార్పొరేటర్లు కాలే, వాళ్ళకి పార్టీల పోస్టులు కూడా లేవు, వాళ్ళు ఎమ్మెల్యేలు కాలే, ఎంపీలు కాలే, కనీసం పార్టీలలో ఉండే చిన్న చిన్న పొజిషన్స్, సెక్రటరీయో, వైస్ ప్రెసిడెంటో, కోశాధికారియో, లేకపోతే మనకు ఉన్నటువంటి వివిధ సెల్స్ ఉంటాయి, వాటిల నాయకులు ఏం కాలేవాళ్ళు. కానీ ఈ పార్టీ కోసం పనిచేసినాం, అజెండా కోసం పనిచేసినాం, దేశం కోసం పనిచేసినాం. నేను అట్లానే అందరూ త్యాగమే చేయాలి అని నేను అనట్లేదు. అంటే అట్లాంటి పెద్ద మనుషులందరూ, కొంతమంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పైసలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ సమయం అంతా దారబోసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా కూడా పార్టీ కోసం నిత్యం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కృషి ముంగట మనం ఒక్కసారి ఒక చిన్న అవకాశాన్ని ఏదైనా కూడా సాధ్యమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు 8 ఎంపీ స్థానాలు గెలుస్తాయని ఒక 10 ఏళ్ల ముంగట ఎవరన్నా ఊహించినారా? ఒక 10 ఏళ్ల ముంగట ఎవరన్నా ఊహించినారా? 8 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఒక 5 ఏళ్ల ముంగట ఎవరన్నా ఊహించినారా? అసలు ఒక 20 ఏళ్ల ముంగట 10 సంవత్సరాల కాలం కంటిన్యూస్ గా వచ్చి 3వ సారి కూడా దేశంలో అధికారంలోకి వస్తామని ఎవరైనా ఊహించినారా? కానీ జరిగింది. ఎందుకు జరుగుతుంది అంటే మూలాలు పదిలంగా ఉంటే, మూలాలు బలంగా ఉంటే, అది ఎంత లోతుగా కింద పెరిగితే అంత తర్వాత అంత ప్రాంతంలో కూడా అట్లనే ఉంది, నెవురు కప్పిన నిప్పులాగా ఉంది. నేను వచ్చినప్పుడు సర్వే రిపోర్ట్స్ చూసే వచ్చిన.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం నాడు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని భట్టి మీడియాకు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని, కానీ కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఫార్మా హబ్గా గుర్తింపు పొందిందని, కరోనా సమయంలో భారత్ బయోటెక్ ప్రపంచానికే వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. అయినా ఫార్మా హబ్ కార్యక్రమాల్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించినా ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్కు ₹1 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆడియో, వీడియో, గేమింగ్, కామిక్స్ కు కేంద్రమైన హైదరాబాద్ కాదని, ఆరెంజ్ ఎకనామిక్ కార్యకలాపాలకు ముంబైకి తరలించడం అన్యాయమని అన్నారు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ హబ్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లోనూ తెలంగాణను విస్మరించారని ఆరోపించారు. సెమీ కండక్టర్ యూనిట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కోరినా ఆ ప్రాజెక్టును ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని బట్టి విమర్శించారు. హైదరాబాదు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం, కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్కి సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐఎల్ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాడు. మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికీ తెలిసింది, ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందుకు పోతుందో కూడా తెలుసు. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసాం. 2047 విజన్ డాక్యుమెంట్లో మనం వీ హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కొరియా వెళ్ళాను, నేను ఒక యూనివర్సిటీని చూశాను, అక్కడ ఆ యూనివర్సిటీలో 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. చాలా తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా అట్లా సాధిస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా ఇటువంటి యూనివర్సిటీస్ని మనం పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ తీసుకోవచ్చు అని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెట్టాలని, లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ ఫోకస్గా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పినప్పుడు, ఒక ప్రభుత్వమే ముందుకు వచ్చి స్పోర్ట్స్ మీద ముందుకు పోతామని చెప్పినప్పుడు మీరు అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ రంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. అట్లాగే ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి కూడా మాట్లాడారు. ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి మాట్లాడుతూ
మీరు సెంటర్స్ అన్నీ కూడా ఇటు బాంబేలో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఆరెంజ్ ఎకానమీ అంటే ఆడియో, వీడియో, గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది. ఆడియో, వీడియో, గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది మీ అందరికి తెలిసిందే. హైదరాబాద్ నగరము ఈరోజు ఆడియోకి కానీ, వీడియోకి కానీ, గేమింగ్ కానీ, కామిక్స్ కానీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ సెంటర్. బికాజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి ఈడ టాలెంటెడ్ యూత్ లేకపోతే గవర్నమెంట్ ఎప్పటి నుంచో గేమింగ్ దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తూ ఆ సెక్టార్ని అభివృద్ధి చేయటం, వీటన్నిటి దృష్ట్యా ఇవాళ హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. అటువంటి ఆరెంజ్ ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబేకో లేకపోతే ఇతర ప్రాంతాలు తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అట్లాగే మరొక అంశం రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ అన్నారు. ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం ఆల్సో, మెడికల్ హబ్. అనేక దేశాల నుంచి హైదరాబాదు వైద్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ నుండి ఇంక్లూడ్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇన్లాండ్ వాటర్వేస్, ఎస్, ఇన్లాండ్ వాటర్వేస్ గురించి చాలా సీరియస్గా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు గంగా రిజర్వేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత సీరియస్గా ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఉన్నటువంటి ఒక 56 కిలోమీటర్లు పైబడి అనుకుంటా బహుశా ఇఫ్ ఐఎమ్ రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంత పెద్ద మూసి రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో ఇన్లాండ్ వాటర్ కార్యక్రమాలని అనేక రకాలైన వాటర్వేస్ని స్పోర్ట్స్ని చేసే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ మనం ఒక గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్వేస్ ఏ మున్సిపల్ ఎలక్షన్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పిడికిలి పట్టుకునే సంవాదం సరైంది కాదు. పిడికిలి పట్టుకున్న చెల్లె ఏమైందో అందరూ చూశారు. నిన్న బాపు పిడికిలితో అట్లా ఇట్లా అన్నాడు. ఇక చెల్లె కవిత జైలు పాలైనట్లుగాని అది పిడికిలి పట్టిన కేసీఆర్ కూడా జైలు పాలవ్వటం ఖాయంగా కనిపిస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. కవిత పిడికిలి పట్టుకున్నప్పుడు ఎవరైనా అనుకున్నారా జైలుకు వెళ్తోందని? ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అంతేనని ఆయన అన్నారు. గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గజ్వెల్లోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రఘునందన్ రావు ఆయా మండల అధ్యక్షులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని రఘునందన్ రావు ఓటర్లను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిట్ విచారణ పూర్తి చేసుకుని తప్పు చేసినవాడు తన వాడైనా తనయుడైనా సరే జైలుకు పంపాలని రఘునందన్ తెలిపారు. ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ అసెంబ్లీలో తనయుడైనా తప్పు చేసినవాడు జైలుకి వెళ్లటం తప్పదనే మాటలు కేసీఆర్కు సైతం వర్తిస్తాయని ఎంపీ గుర్తు చేశారు. పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయైనా జైలుకు పంపిస్తాని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కు యాద్ చేస్తాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలని కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని
13 ఏళ్లకోలే కనబడని ఎమ్మెల్యే కావాలన్నా, పొద్దున్న లేస్తే వార్డులలో తిరుగుతూ సమస్యల పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నానో నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో, ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోట్ల కోసం ఓట్లను అమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తారో మీకు అందరికీ తెలిసిందే. అందుకని 10 ఏళ్ళు వాళ్ళని చూసిర్రు, 2 ఏళ్ళు వీళ్ళని చూసిండ్రు. ఒక్క అవకాశం మోడీ గారి లాగా దేశం కోసం, మేము పోటీ చేసినటువంటి ప్రాంతం కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి దయచేసి మా అభ్యర్థులందరినీ కూడా కౌన్సిలర్గా గెలిపించి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టాలని గజ్వేల్ ఓటర్ మహాశైలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి, సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది, భట్టి విక్రమార్క. గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల టికెట్ల విషయంలో గందరగోళం. సుల్తానాబాద్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం.